గుత్తి వంకాయతో అయితే ఒకసారి ఇలా గుత్తి వంకాయ మసాలా కర్రీని అయితే ట్రై చేయండి. ఇదైతే చూస్తూనే నోరూరిపోతుంది. తింటే అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా అయితే మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని పల్లీలని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని అయితే కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మెంతులు, కొన్ని మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 3-4 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్లో దూరగా వేయించుకోవాలండి. అలాగే ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే గుత్తి వంకాయలను తీసుకొని వాటిని కట్ చేసుకుందామండి. దీనికోసం అయితే గుత్తి వంకాయలను ముందు సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలండి. వంకాయలను అయితే మనం ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత అవి నల్లగా మారకుండా ఉండాలంటే వాటిని అయితే సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలండి. అప్పుడైతే రంగు మారకుండా ఉంటాయండి. ఇప్పుడైతే మనం వంకాయని పైన చూపిస్తున్నట్లు వీడియోలో 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందుకోసం అయితే వంకాయల్ని వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి వీటిని కలిపి మూత పెట్టి మగ్గించాలండి. ఒకవైపు మగ్గిన తర్వాత వీటిని అయితే రెండో వైపుకు మనం వంకాయల్ని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మన వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయలు అయితే బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. వంకాయనైతే ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఈ మసాలా కర్రీని అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడైతే వంకాయలు మగ్గిన తర్వాత అయితే వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మనం వంకాయలను వేయించిన బాండీలోనే కాస్త ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మనకు తాలింపుకి సరిపడా ఉంటే ఓకే, లేదంటే కాస్త ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని యాడ్ చేసి మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఈ గ్రేవీని అయితే ఆయిల్ పైకి తేలేలా బాగా వేయించుకోవాలి. ఈ వంకాయ మసాలా కర్రీ అయితే చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ వేటిలోకి తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేలా ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. వంకాయల్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి దీని మొత్తాన్ని. అలాగే లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉండేలా వంకాయ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.